ఇక ఆంధ్రప్రదేశ్ లో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. జకియా ఖానం అలాగే పండుల రవీంద్రబాబు వీళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం సోమవారంతో అంటే నిన్నటితో ముగిసింది. సతీష్ గారు, వీటికి ఎన్నికలు ఉండవు ఎందుకంటే గవర్నర్ కోటా కాబట్టి. సో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వంగవీటి రాధా అవ్వచ్చు, ఎస్విఎస్ఎన్ వర్మ అవ్వచ్చు, అలాగే జనసేన పార్టీ నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఉదయభాను కూడా ఉన్నారు. అంటే కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రముఖంగా వంగవీటి రాధా, ఎస్విఎస్ఎన్ వర్మ. రాధా టీడీపీ నాయకుడు, అందులోనూ కాపు నాయకుడుగా మంచి పేరుంది, రంగా గారి తనయుడు కాబట్టి. అండ్ ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత ఇన్ఛార్జ్ గా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏ పదవిలోనూ లేరు. రీసెంట్ గా కూడా బోండా ఉమా ఇష్యూలో ఆయన కాస్త మాట్లాడారు, అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడారు. అది బోండా ఉమా వ్యక్తిగత వ్యాఖ్యలు అని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఎవరికి దక్కే అవకాశం ఉంది, మీ అంచనా ఏంటి? యాక్చువల్ గా గవర్నర్ కోటాలో మీరు అన్నట్టుగా జాకియా ఖానం, రవీంద్రబాబు పదవి కాలం ముగియనుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీలు ఎంపిక అనేది అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.5 ఏళ్ల పాలన కంప్లీట్ అయిపోయిన వాతావరణం మనం క్రియేట్ అయింది. దాదాపు 2 ఏళ్ల పాలన. ఇప్పుడు ఈ ఇయర్ చాలా కీలకం. అంటే ఇట్స్ మిడ్ ఇయర్. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి మిడ్ ఇయర్ చాలా కీలకం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం ఎలక్షన్ మూడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మిడ్ ఇయర్ లో ఎంతవరకు ఓటర్ని సంతృప్తి పరిచాడు, ఎంతవరకు సామాజిక సమతుల్యత ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ పాటిస్తాయన్న దానిపైన ఇటు డిపెండెన్స్ ఉంటుంది. అందుకే ఈ మిడ్ లో వచ్చే ఎంపికలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. అందుకు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా, మాజీ శాసనసభ్యుడు, వంగవీటి మోహన్ రంగ తనయుడు, అలాగే వర్ల రామయ్య, ఆయన పేరు మాజీ ఎమ్మెల్సీ, ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అలాగే దేవినేని ఉమ, మాజీ మంత్రి పేరు వినిపిస్తోంది. అలాగే మాజీ శాసనసభ్యుడు వర్మ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. అది ఇప్పుడు 2 సీట్ల ఖాళీ అయ్యే గవర్నర్ కోట కాబట్టి ఇటు ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ అత్యంత కీలకం. అయితే ఖాళీ అయిన సీట్లలో మనం చూస్తే జాకియా ఖానం, ఆమె మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి. మరి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తితో ఏమైనా భర్తీ చేస్తారా అంటే దీనికి నో అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వాతావరణం లేదు. రెండో అత్యంత కీలకమైనది ఏంటంటే, అవునన్నా కాదన్నా బోండా ఉమ్మ మనం చేసిన కామెంట్స్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవం ఏంటి? కాపుల్లో అనేది ఒక అసంతృప్తి అయితే ఉంది. ఆ కాపుల్లో ఉన్న అసంతృప్తి కూటమి ప్రభుత్వం పైనే కాదు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీలో ఎదురవుతున్న ప్రతికూలతల పైన కూడా ఉంది. సరే, పవన్ కళ్యాణ్కు ఆ మైండ్ సెట్ ఉందో లేదో, అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉందో లేదో మనం చెప్పలేము. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గాల్లో కొందరిని నొప్పించాయి. అంటే కామన్ సెన్స్ లేదనో, లేదంటే కాపుతో నేను గెలవలేదనో, ఆ తరహా వ్యాఖ్యలు కొంత చర్చకు కారణమయ్యాయి. రెండోది, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో కనీసం 600 కోట్లు కూడా ఇవ్వలేదు అన్నది కాపు సామాజిక వర్గం రేట్ చేస్తున్న అంశం. అలాగే పదవుల పంపకంలో కూడా అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదు అన్నది 3వ కీలకమైన అంశం. వీటి పరిస్థితుల్లో మొన్న ముద్రగడ మరణించడం, ఈ మొత్తం ఈ కాపుల్లో అనేది ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే కొంచెం కాపుల అసంతృప్తి మొదలవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ ఏం చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు తోట త్రిమూర్తుల నేతృత్వంలో ఒక సమావేశం జరిపారు. సమావేశం జరిపిన తర్వాత ఈ ఇష్యూ అనేది కొంచెం పెద్దదైంది. అసలు ఆ సమావేశంలో మొదటి పేరు ముద్రగడ పద్మనాభమే, మీరు చూస్తుంటారు లేదు. అప్పటికి ఆయన అనారోగ్యానికి గురైన తర్వాత ఆయన మరణించడం, ఇష్యూస్ అన్ని పెద్దవైపోయి గత 15 రోజులకి ఈ కాపుల చుట్టూ ఇష్యూ తిరుగుతోంది. ఇంతట్లోపు అంటాం కదా, అంటే అంటారు పులి మీద పుట్ట అంటారు. అంటే ఏంటంటే ఇంత ఇష్యూ కొంచెం కరెక్ట్గా వేడిగా ఉన్న టైంలోనే వేడి దీనిపైన చల్లని నీళ్ళు వేస్తే అది చల్లారొచ్చు, కానీ వేడి పైన వేడి నీళ్ళు వేస్తే ఇంకా వేడెక్కుతుంది. అలాగే బోండా ఉమ సోయాన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కాపు సామాజిక వర్గ అసంతృప్తిలో ఉంది, మనం సరిగ్గా అడ్రస్ చేయాలని ఆయన అన్నారు. అంటే ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గ నేతలు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే కూటమి ప్రభుత్వం న్యాయం జరగట్లేదని అంటున్నారో, మరి ఆ పార్టీకి చెందిన కూటమి ప్రభుత్వంలో సీనియర్ శాసనసభ్యుడు విప్పుగా ఉన్న బోండా ఉమ్మయ్య కామెంట్ చేశారు కదా. చేసేసరికి ఇది ఇష్యూ పెద్దదైపోయింది. అందుకు మీరు రాసుకోండి, ఖచ్చితంగా ఈ 2 ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ ఇప్పుడున్న ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా కూటమి అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి వంగవీటి రాధాకు ఛాన్స్ దక్కచ్చు.
కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి, ఆ 2 సీట్లు గవర్నర్ కోటాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ. భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళతో చర్చించుకొని ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు వంగవీటి రాధాకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ పరిణామాల క్రమంలో వంగవీటి రాధాకి ఇవ్వటం వల్ల వంగవీటి మోహన్ రంగ తనయుడికి ఇచ్చాము అన్న ఒక సిగ్నల్, కాపు సామాజిక వర్గానికి మా ప్రాధాన్యత తగ్గలేదు, మేము కాపులతోనే ఉన్నాము అన్న సిగ్నల్ రెండోది. మూడోది, జనసేన నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనసేన వంగవీటి రాధాకి ఇస్తే అభ్యంతరం వ్యక్తం చేయదు కాపు సామాజిక వర్గం. ఇన్ని 3 ప్లస్లు ఉండేటప్పుడు వంగవీటి రాధాకు దాదాపు ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు కొంత మెండుగా ఉన్నాయని మనం అనుకోవాలి. ఈ రెండోది ఎవరికి దక్కుతుంది అన్నది ఇప్పుడు చర్చ. ఇప్పుడు వర్లరామయ్య తనయుడికి మనం చూడొచ్చు, పామర్ నియోజకవర్గం ఇచ్చారు, కుమార్ రాజు, ఆయన శాసనసభ్యుడికి గెలుపొందారు. అంతకుముందు వర్లరామయ్య అంటే అంత నాకు బాగా పరిచయం. వర్లరామయ్య ఎంత ఇదిగా ఉంటుందంటే ఒకసారి రాజ్యసభ ప్రకటించినట్టు ప్రకటించి ఆయన సరే బీఫామ్ తీసుకోవటానికనో లేదంటే తీపి కబురు అఫీషియల్ గా అందుకోవటానికనో వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ సమీపంలో లేదు మీకు అని తెలిసి మళ్ళీ వెనక్కి తిరిగిన ఆయన ఫీల్ అయిన సందర్భం ఒకరోజు గుర్తుంది. అప్పుడు కనక మెడల్కి ఇచ్చినట్టున్నారు. కనక మెడల్ రవీంద్రబాబు సరే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈక్వేషన్స్ భంగి ఇచ్చిందట. అంటే ఎప్పుడు రాజ్యసభ వచ్చినా ఎప్పుడు ఎమ్మెల్సీలు వచ్చినా వరలరామయ్య పేరు అనేది కట్ అండ్ పేస్ట్ లాగా ఒకటి కామన్ గా ఉంటూ ఉంటుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వరలరామయ్యకి ఇస్తారా ఇవ్వరా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ ప్రశ్నారావణ ఉదంతాన్ని కూడా మళ్ళీ కొంత ముందుకు తెస్తున్నారు. ప్రశ్నారావణ ఉదంతం వల్ల ఇష్యూ పెద్దదైంది, మనం దళిత క్రిస్టియన్లకు వ్యతిరేకం అన్న భావన ఏమైనా వెళ్ళిందా, వీటన్నిటి మీద కొంత ఇంటెలిజెన్స్ పరంగా కొంత వాళ్ళు రివ్యూస్ చేసుకుంటున్నారు. అందుకు అవన్నీ ఏమైనా కలిసి వస్తాయి వర్లరామయ్యకి ఎస్సీ కేటగిరీలో అన్నది ఒక చర్చ జరుగుతుంది. కానీ నేను అనుకుంటున్నాను వర్లరామయ్యకి ఈసారి ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకటైతే ఖచ్చితంగా కాపులకు దక్కుతుంది, అందులో వంగవీటి రాధా పేరు ప్రముఖంగా ఉంది. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మకు సంబంధించి. ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం మాజీ శాసనసభ్యుడు. మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన అక్కడ పోటీ చేయలేదు. అయితే ఏమైంది, పవన్ కళ్యాణ్ గెలిచారు, ప్రచారంలో వర్మ కూడా ప్రచారం చేశారు, అంతా జరిగింది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అక్కడ టీడీపీ జనసేన వర్గాల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చాయి. అలాగే వర్మ కొందరిని రెచ్చగొడుతున్నారు, జనసేనాన్ని తక్కువ చేసి చూస్తున్నారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, మాకే తెలియాలంటున్నారు, ప్రతి బ్యానర్ పైన అతని ఫోటో కానీ అందరిది ఉండాలని కొంచెం రప్చర్ చేస్తున్నారు అనేది కొంచెం వివాదాలు ఎక్కువైపోయాయి. ఆ వివాదాలు తిరిగి ఎక్కువైన నేపథ్యంలో కొంత పవన్ కళ్యాణ్ కూడా మనసు నొచ్చుకున్నారు అనేది మనకు ఆ తర్వాత తెలిసింది. ఈ పరిస్థితుల్లో వర్మని పిఠాపురం ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి కూడా ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ తప్పించేసింది. అయితే ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారా అనేది ఓపెన్ గా చెప్తున్నానండి సీనియర్ జర్నలిస్ట్ గా. వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం అనేది టీడీపీ ప్రిరోగేటివ్ అయినప్పటికీ ఖచ్చితంగా వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్మకి ఎమ్మెల్సీ అంత ఈజీగా ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్తో ఒక మాట చెప్పి ఇలా వర్మకి ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పే ఇస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ అనే కాదు, జనసేన పార్టీ ఒకవేళ ఎందుకు ఇక మరో అధికార కేంద్రం ఏర్పడి మళ్ళీ గందరగోళం ఏర్పడే అవకాశం, ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే ఖచ్చితంగా ఆయనకు అధికారం దక్కుతుంది. ఆయనకు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రకంగా ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఒకవేళ ఆయన మరో అధికార కేంద్రంగా మారి మళ్ళీ అక్కడ పిఠాపురంలో మళ్ళీ పాత గందరగోళం మొదలైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ నొచ్చుకుంటే మళ్ళీ ఒక పెద్ద సమస్యగా కూటమి, మిత్రధర్మం వీటన్నిటికీ సమస్య వచ్చే అవకాశం ఉంది అన్నది ఖచ్చితంగా దీనిలో విడిపోతున్న అంశమే. అందుకు వర్మకి ఇవ్వటం అంత ఈజీ కాదు. వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీ ప్రిరోగేటివ్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నిర్ణయం అనేది ఇక్కడ అంతిమం. పవన్ ఎస్ అంటే వర్మ ఎమ్మెల్సీ అవుతారు, ఇది ఓపెన్. పవన్ నో అంటే కాకపోవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా నేను తప్పుపట్టట్లేదు. ఎందుకు, పిఠాపురంలో గతంలో వర్మతో జనసేనకు తలనొప్పి వచ్చింది కాబట్టి తెలిసి మళ్ళీ కొంత వివాదాన్ని పెంచుకోరు కదా. అందుకు ఇక్కడ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఒక వర్మకు గనక ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలో ఖచ్చితంగా మరో అధికార కేంద్రంగా తయారవుతారన్నది జనసేనలో కేటర్లో ఉన్న ఒక రకమైన అభిప్రాయం. అందుకే గతంలో కూడా 1-2 సార్లు చర్చకు వచ్చిన వర్మ పేరు వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ పోస్ట్ తీసిన తర్వాత మరి ఎమ్మెల్సీ ఒకవేళ నిజంగా మీరు
ఎమ్మెల్సీ ఇవ్వాలి అనుకుంటే ఇన్ఛార్జి ఉంచేవాళ్ళు కదా. ఇప్పుడు ఇన్ఛార్జిగానే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహించడంలో జనసేనతో పొరపచ్చాలు గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్సీ అయితే ఈ బికెమ్ ఏ పవర్ ఉన్నప్పుడు కొంత తలనొప్పులు ఉండొచ్చు, కొన్ని ఇష్యూస్ రేజ్ అవ్వచ్చు, లేదంటే కలిసిమెలిసి కూడా వర్మ కలిసి పని చేసుకోవచ్చు. అందుకు ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఎందుకు ఈ తలనొప్పి, ఈ టైంలో మనం వర్మకి ఇవ్వాలా వద్దా అన్నది అంత పాజిటివ్ గా కనిపిస్తున్న అంశం కాదు. నాకు తెలిసి గవర్నర్ కోటాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి ఎమ్మెల్సీ దక్కడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. ఒకవేళ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే ఖచ్చితంగా విత్ ది కన్సెంట్ ఆఫ్ జనసేన ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి దాన్ని చంద్రబాబు నాయుడు ఎట్లా డీల్ చేస్తారో చూడాలి ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే. అందుకు ఆయనకు అవకాశాలు కొంచెం సంక్లిష్టంగా ఉన్నాయి. ఇక దేవినేని ఉమా పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆ పేరు కూడా వినిపిస్తోంది. ఎందుకంటే దేవినేని ఉమా అనుభవజ్ఞుడు, సీనియరు, కొంచెం కృష్ణా జిల్లాల్లో ఉన్న సామాజిక ఈక్వేషన్స్ లో భాగంగా దేవినేని ఉమా మండలిలో ఉంటే బెస్ట్ అన్న ఒక ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది తేలాలి. కానీ నేను అనుకుంటాను ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి కాపు సామాజిక వర్గానికి ఇస్తారు, రెండోది మాత్రం ఐదర్ ఎస్సీ ఆర్ బీసీ, ఈ రెండు వర్గాలను అయితే అడ్రస్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనం చూసిన జనసేనలో మొన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు. అందుకు ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాపుల్లో కొంత అసంతృప్తి, కొంత చర్చ ఉంది, ముద్రగడ మరణం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వంగవీటి రాధాకి ఇవ్వటం వల్ల అది కొంచెం పాసిపోయే అవకాశాలు ఉన్నాయి, ఆలోచన చేయొచ్చు. లేదంటే వంగవీటి రాధా కాకపోతే కాపు సామాజిక వర్గం నుంచి మరొకరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ బాగా రేసులో ఉన్నది వంగవీటి రాధానే. రెండోది నేను ఇందాక అన్నట్టుగా వర్మకి ఎమ్మెల్సీ వచ్చే ఛాన్సెస్ కొంత సంక్లిష్టంగా ఉన్నాయి. 3 వర్ల రామయ్య ఇస్తే మంచిదే, కానీ బట్ వర్ల రామయ్య కూడా అంత ఈజీగా లేదు అక్కడ ఇప్పుడున్న ఈక్వేషన్స్ లో. ఎందుకంటే ఇక్కడ రెండోది కూడా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా తీసుకుంటే వర్ల రామయ్య ఈజ్ బిలాంగ్స్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, వంగవీటి రాధా ఈజ్ బిలాంగ్స్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్, దేవినేని ఉమా ఒక్క వర్మయ్య పిఠాపురం. అందుకు కృష్ణా జిల్లా నుంచి గవర్నర్ కోటాలో ఉండే 2 ఎమ్మెల్సీలు కృష్ణా జిల్లాకి ఇచ్చేస్తే అదొక పెద్ద దుమారం రేగుతుంది. అందుకు అంత ఈజీగా ఉండకపోవచ్చు. నా అంచనా ఏంటంటే ఒకటి వంగవీటి రాధాకి ఇచ్చి రాయలసీమ నుంచి ఒక బీసీ లేదా ఎస్సీని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని ఒక తెలుగుదేశం ప్రముఖుడు దగ్గర నుంచి వచ్చిన నాకు సమాచారం. మరి చూద్దాం ఎంతవరకు ఆ ఎంపిక ముందుకు వెళ్తుందో.